ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మపై అమానుషంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ కుటుంబం ఇంకొకరితో పని చేయకుండా గౌరవంగా బ్రతికేందుకు భూమి ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి 3 ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని, వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని వెల్లడించారు. ఆమెపై జరిగిన దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, ఆనవాళ్ళకే కళంకం చాలా జరుగుతుంది. దుమార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్వశక్తితోటి పైకొచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి 5 సహాయం చేస్తూ